నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్. నేను శిశుమంగల్ ఆర్ఫనేజ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ని. శిశుమంగల్ హోమ్ని దాదాపు 12 ఇయర్స్ బ్యాక్, అంటే 2013లో ప్రారంభించాము. అప్పుడు చాలా తక్కువ మంది పిల్లలతోటి, కొంతమంది వాళ్ళకి హాస్టల్లో ఉంచి సపోర్ట్ చేసేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. 12 మందితోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ద్వారా, లేకుంటే ఎక్కడి నుంచైనా కాల్స్ వస్తే గవర్నమెంట్ ద్వారా, సిడబ్ల్యూసి ద్వారా మా దగ్గరని పిల్లల్ని చేర్చుకొని వాళ్ళని స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్, షెల్టర్, హెల్త్ మొత్తం మేము చూస్తున్నాం వాళ్ళకు. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మేము అందరికీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో ఏది మంచి భవిష్యత్తు నిర్మించాలన్నా ఎడ్యుకేషన్ మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి అందరికీ ఒకటే స్కూల్లో, మాస్టర్ మైండ్ స్కూల్లో చదివిస్తూ ఉన్నాము. అయితే దీన్ని నేను ప్రారంభించడానికి నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చిన్నప్పుడే నాన్న చనిపోవడము, నేను అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని, అంటే నాకు 13-14 ఇయర్స్ ఉన్నప్పుడే నాన్న చనిపోవడంతో 1 మంత్ స్కూల్కి వెళ్ళేది, 1 మంత్ పనికి వెళ్ళేది. అంటే ఎలాంటి వర్క్ అంటే ఆ టైంలో బరువులు ఎత్తే పని, అంటే ఇంకా నా ఏజ్కి సంబంధం లేకుండా అలాంటి పనులు చేశాను. ఆ పెయిన్లో అనుకున్నాను, పెద్దగా అయిన తర్వాత నాలాంటి వాళ్ళను ఏదో కొంత హెల్ప్ చేయాలనుకున్నాను. ఎప్పుడైతే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయిందో, నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2006-07లో వచ్చాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది, నైట్లో వర్క్కి వెళ్ళేది. కొంత అమౌంట్ నాకు గ్యాదర్ అయిన తర్వాత ఆ అమౌంట్ తోటి ఇంకా ఏదైతే పిల్లలను చిన్నప్పటి నుంచి అనుకున్నానో అది స్టార్ట్ చేయాలని, సో హోమ్ పెట్టి స్టార్ట్ చేశాము. ఆ తర్వాత నేను యోగాలో ప్రొఫెషనల్ యోగా మాస్టర్ని. నేను యోగాలో ఎంఎస్సి పిహెచ్డి నాది. సో యోగా క్లాసెస్ చేసుకుంటూ బయట పెద్ద పెద్ద వాళ్ళకు క్లాసెస్ చేసుకుంటూ ఆ ఇన్కమ్ తోటే నేను ఈ హోమ్ని రన్ చేస్తున్నాను. బయట నుంచి చాలా తక్కువ సపోర్ట్ వచ్చేది మనకు. సో ఈ క్రమంలోనే మనకు 2-3 సంవత్సరాల నుంచి బాబా అనుగ్రహం ద్వారా సాయి అనుగ్రహ టీం అని మనకు వాళ్ళ నుంచి సహాయం పొందుతున్నాము. పోయినసారి మన పిల్లలకి ఇక్కడ మన ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఫీజు కట్టడం జరిగింది. ఇలాంటి సపోర్ట్ మాకు దొరుకుతూ ఉంది. ఇంకా ఇలాంటి సపోర్ట్ రావాలని మేము కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ. అంటే మీరు ఏ ఐడియాలజీతో ఇది స్టార్ట్ చేశారంటే, ఈ ఫ్యూచర్ జనరేషన్లో పిల్లల్ని ఇలాగ ఫేస్ అవ్వకూడదని? అంటే నేను ఎప్పుడైతే నాన్నను పోగొట్టుకున్న తర్వాత, అంటే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడేవాళ్ళము. సో ఆర్థికంగా ఇబ్బంది ఉండడం వల్ల మంచి స్కూల్స్లో మంచి ఎడ్యుకేషన్ దొరకకపోయేది. మంచి స్కూల్స్కి వెళ్ళాలంటే బయట నుంచి సపోర్ట్ ఉండాలి. సో నాకు ఆ టైంలో నేనంటే ఏదో పనులు చేసుకుంటా నేను ఎదుర్కొని వచ్చేసాను. కానీ చాలామంది పిల్లలు, అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు ఆ విధంగా ఫేస్ చేయలేరు కదా. అబ్బాయిలు అంటే ఏదో విధంగా బయటపడతారు, కానీ అమ్మాయిలు ఆ విధంగా ఫేస్ చేయలేరు కదా. కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మహబూబ్నగర్ డిస్టిక్లో అమ్మాయిలను పుట్టంగానే చంపేస్తారు. అంటే అమ్మాయిల మాకు బరువు అవుతుందేమో పెద్దగా అయిన తర్వాత అని చెప్పేసి వాళ్ళకు పోషించే స్తోమత లేక 2-3 అమ్మాయిలు పుడితే మళ్ళీ అమ్మాయి పుట్టిందనుకోండి చంపేయడం అట్లాంటివి చాలా చూశాను నేను నా కళ్ళతోటి. సో ఎక్కడ ఏమైనా కొంతమందిని మన వంతుగా మనం సేవ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. సో ఎక్కడ అమ్మాయిలకు ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది. సో ఆ క్రమంలోనే అలాంటి ఇన్సిడెంట్స్ చూశాను కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇలా కొంతవరకు మన నుంచి పూర్తిగా కాకుండా మనం కొంతమందిని సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను హోమ్ని స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చదువు, ఇంకా ఎడ్యుకేషన్ అంటే ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దానికి మీకు ఫండింగ్ అంటే ఎక్కడి నుంచి అయినా హెల్ప్ దొరుకుతుందా, లేదంటే మీరే కష్టపడి? బయట నుంచి చాలా తక్కువ అండి. ఎవరైనా వస్తే బయట నుంచి ఏదో చిన్న చిన్న ఐటమ్స్, గ్రాసరీస్, అట్లా బట్టలు అట్లాంటివి ఇస్తుంటారు. కానీ వాళ్ళకి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే స్కూల్ ఫీజు, రెంట్ అండ్ శాలరీస్, ఇవి మెయిన్ మనకు. సో
బయట నుంచి ఒక 30-40% ఇన్కమ్ సపోర్ట్ ఉంటుంది, అంటే మెటీరియల్ ద్వారా సపోర్ట్ ఉంటుంది. కానీ రిమైనింగ్ అంతా మనమే పెట్టుకోవాలి. కొంతవరకు వస్తుంది కానీ అంత పూర్తిగా ఉండదు. సో నేను యోగా క్లాసెస్ తీసుకొని డైలీ ఒక 16 అవర్స్ వర్క్ చేస్తాను. మార్నింగ్ 3:30కి వెళ్ళిపోతే యోగా క్లాసెస్కి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటాయి క్లాసెస్. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4కి పోతే నైట్ 10 వస్తుంది. అంటే నేను అర్నింగ్ చేసేది మొత్తం పిల్లలకి పెట్టేస్తాను యోగా నుంచి. ఈ కోవిడ్ కంటే ముందు నేను యోగాలో బాగా ఎర్న్ చేసేది, బాగా ఇన్కమ్ ఉండేది. కోవిడ్ తర్వాత బాగా ఇబ్బంది అయిపోయింది, అంతా డిస్టర్బెన్స్ వచ్చేసి ఎక్కువ మంది ఆన్లైన్లో దానికి ఇష్టపడడం ద్వారా క్లాసెస్ జరగట్లేదు. సో అప్పటి నుంచి కొంచెం ఇన్కమ్ తగ్గిపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉంది అప్పటి నుంచి కొంచెం. అంతేగాని 60-70% నా సొంత ఇన్కమ్ తోటే రన్ అవుతుందండి హోమ్. థ్యాంక్ యూ అండి. It's not a game, it's a rich thing.